ఏపీకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. సీజేపీతో కేంద్రం చర్చలకు ముందు ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కొన్నాళ్లుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ అటు సీజేపీ నేతలు విపక్ష నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మూడో దఫా చర్చలు మరికొద్ది సేపట్లో అంటే సుమారు 3 గంటలకు సీజేపీ కేంద్రం మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం గమనార్హం. సో ఇప్పుడు 3 గంటలకు జరిగే చర్చల్లో నెక్స్ట్ సీజేపీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది, అలానే కేంద్రం కూడా సీజేపీకి ఏం చెప్పబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితులు చేయి దాటిపోయాయి. ట్రైన్స్ ని నిలిపేశారు, ఇంటర్నెట్ ని నిలిపేశారు. జంతర్ మంతర్ దగ్గర అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే పోలీసులు ఇప్పటి వరకు విద్యార్థుల్ని కట్టడి చేసిన విధానం కానీ, లేకపోతే పోలీసులు విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు కానీ అసహనం వ్యక్తం చేస్తూ ఒక వెబ్సైట్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ వెబ్సైట్ లో ఏ పోలీసులు ఎలాంటి విద్యార్థులతో ఎలా ప్రవర్తించారన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ వాళ్ళు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సీజేపీ ఈ రోజు మరి కాసేపట్లో జరగబోయే ఆ చర్చల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. సో సీజేపీ కేంద్రం ముందు పెట్టిన 3 అంశాలు, 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నెరవేరుతాయన్న భరోసా కల్పించింది కేంద్రం. నిన్న ఆల్రెడీ రెండింటి విషయమై అంటే నీట్ పేపర్ లీక్ తో నష్టపోయిన విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సాయం కానీ, రెండోది ఈ జంతర్ మంతర్ లో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించడం, ఈ రెండింటి విషయం కేంద్రం నిన్న ఒప్పుకుంది. ఆ రెండింటి విషయంలో ఖచ్చితంగా తాము సానుకూలంగా స్పందించింది. అయితే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయమై 3-3:30 గంటల కల్లా పూర్తి వివరాలు వెల్లడిస్తాం, ఏదో ఒక డెసిషన్ చెప్తామన్న కేంద్రం అనూహ్యంగా 2:30 గంటలకే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆ రాజీనామా లేఖని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. సో సీజేపీ తన నిరసన అయితే విరమించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. 6 రోజులుగా మొత్తానికి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ ఏ మాత్రం ముందుకు సాగలేదు. పార్లమెంట్ లో విపక్షాలు తమ నిరసనను తెలుపుతూ ఉన్నాయి. పార్లమెంట్ బయట జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన తెలిపారు. అలానే పార్లమెంట్ బయట కూడా ఇటు విపక్షాలు ప్రతిపక్షాలు కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ కూడా అక్కడే పార్లమెంటు బయటే నిరసన తెలుపుతూ వచ్చింది, ముందుగా దీనిపై చర్చ జరగాలి అంటూ. అయితే ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే పార్లమెంట్లో దీనిపై చర్చకు అనుమతి ఇవ్వాలి అంటూ ఖర్గే చాలా గట్టిగా వాదిస్తూ వచ్చారు. సో పార్లమెంట్ సెషన్స్ మరొకసారి మండే రోజు స్టార్ట్ కానున్న నేపథ్యంలో మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సాఫీగా సాగుతాయని ఆశిస్తున్నారు. సో సంస్కరణలు మార్పులు కావాలి కానీ రాజీనామా కాదు అంటూ కేంద్రం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ విద్యార్థుల ఆగ్రహం ఏ మాత్రం తగ్గలేదు. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు తమ నిరసనని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నిరసనలో చాలా మంది విద్యార్థులు గాయాలు పాలయ్యారు. చాలా మంది విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళపై కేసులు కూడా నమోదు చేశారు. సో ఈ కేసులు అన్ని ఎత్తివేయాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది. కేంద్రం కూడా దానికి సానుకూలంగా ఒప్పుకుంది. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా చాలా వివరంగా తెలియజేస్తూ వచ్చారు. వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు, యువత ఆంక్షలను గౌరవిస్తున్నాను, 10 రోజులుగా విద్యార్థుల నిరసనలు బాధించాయి. సో దేశ యువతపై తనకి పూర్తి నమ్మకం ఉందంటూ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకుంటూ వచ్చారు.